సో ఇది ప్రధానంగా జరగడానికి ఏంటంటే ఈ స్పాట్ బ్లాక్ స్పాట్ అని చెప్తున్నారు. హ్మ్. ఈ గొర్లతు క్రాస్ దగ్గర అక్కడ లోకల్ వాళ్ళతో మీడియా మాట్లాడినప్పుడు ఇది బ్లాక్ స్పాట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్. జరుగుతూ ఉంటాయి. బ్లాక్ స్పాట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక 5 కిలోమీటర్ల పరిధిలో 3 ఏళ్లలో 5 యాక్సిడెంట్స్ జరిగి ఆ! అందులో 10 మంది చనిపోవడం గాని, తీవ్రంగా గాయపడడం గాని జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్ అని పిలుస్తారు. ఓకే. సో అలాంటిది ఇదనమాట. ఈ బ్లాక్ స్పాట్. ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంటాయి. అంటే అక్కడ ప్రాపర్ లైటింగ్ లేకపోవడం రోడ్డు మీద, హ్మ్. రోడ్స్ కూడా సరిగ్గా లేకపోవడం. ఇప్పుడేందంటే నేషనల్ హైవే పేరుకే గాని చాలా చోట్ల మెయింటెనెన్స్ చాలా పూర్. అవును. వాళ్ళు వసూలు ఈవెన్ లైట్స్ కూడా ఉండట్లేదు లైట్స్ సార్ అసలెక్కడ. ఉండట్లేదు. హైవేలో. ప్రాపర్ ఇది కనిపించట్లేదు. మన కర్నూలులో జరిగినప్పుడు కూడా అదే వర్షం అవును. పడుతుంది. ఒక పక్క విజిబిలిటీ పూర్ ఉంది. అక్కడ అవును. హైవే నేషనల్ హైవేలో లైటింగ్ అనేది సరిగా లేదు. దానివల్ల కూడా కనబడలేదు అవును. బైక్ అతనికి. అంటే సో కొన్ని ఇవన్నీ రీజన్స్ తెలుస్తాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి మామూలుగా నేషనల్ హైవేస్ ఇండియాలో మొత్తం రోడ్లలో 2% ఉంటది. హ్మ్. అంటే 1,32,499 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. హ్మ్. అంటే ఓవరాల్ రోడ్లో 2% ఉంటే యాక్సిడెంట్లలో జరిగినప్పుడు 33 నుంచి 36% యాక్సిడెంట్లు నేషనల్ హైవేలలో జరుగుతున్నాయి. హ్మ్. దీనికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్. ఎందుకంటే మన వాళ్ళు వెహికల్స్ అడ్వాన్స్డ్ వెహికల్స్ వచ్చేసాయి. ఓవర్ స్పీడ్ ప్రధానంగా. రెండోది డ్రైవర్స్ ఫ్యాటిగ్. అవును. సో ఇది 2 కారణాలు ప్రధానంగా చెప్తున్నారు. మనకి 2023లో తీసుకుంటే 4,80,583 యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో చనిపోయిన వాళ్ళు 1,72,890 మంది చనిపోయారు. హైయెస్ట్ నెంబర్ అంటే పర్ ఇయర్ 1,70,000 నుంచి 2,00,000 మంది చనిపోతున్నారు యాక్సిడెంట్లలో. గాయపడేది 4,62,825 మంది 2023లో డేటా ప్రకారం. అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చిన డేటా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇయర్‌లో 6 నెలల్లో జనవరి నుంచి జూన్ వరకు తీసుకుంటే 67,933 యాక్సిడెంట్ ఓన్లీ నేషనల్ హైవేలో జరిగాయి. నేషనల్ హైవేలోనే ఈ యాక్సిడెంట్లలో 29,000 మందికి పైన చనిపోయారు అనమాట. ఏది 6 నెలల్లో. అందువల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ ఇక్కడే జరుగుతున్నాయి అనమాట. సో అంటే ప్రతి 10,000 వెహికల్స్ కి 5.3 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన ఎకనామీ పరంగా తీసుకుంటే జీడిపిలో 3 నుంచి 5% కాస్ట్ పడుతుంది. ఎకనామీలో దెబ్బ కూడా తగులుతుంది. సో యాక్సిడెంట్ నివారణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీడ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు. కానీ ఒక పక్క ఏంటంటే వెహికల్స్ అంతా వచ్చేసి 250, 300 అంత వేగం పెట్టేసుకుంటున్నారు. సో 160, 140 నుంచి 160 అనేది కామన్ అయిపోయింది వేగం. సో ఆ వేగంలో మీకు తెలియదు. రెండోది ఏంటంటే ఆ బీబీసీ డాక్యుమెంట్ లో కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది ఇండియాలో వెరీ వెరీ పూర్ అనేది నిరూపించారు. ముఖ్యంగా గ్రామాల దగ్గర రివర్స్ వచ్చేస్తూ ఉంటారు. మన ఆయన ఎవరు హరికృష్ణ వాళ్ళ కొడుకు చనిపోయింది కూడా జానకిరామ్ అలాగే. అంటే ఈయన వెళ్తున్నాడు, ట్రాక్టర్ అడ్డంగా వచ్చింది. ఈ వేగంలో ఆయన అదుపు చేసుకోలేకపోయాడు. సో ఇవి నేను కూడా నేషనల్ హైవేస్ నేను కర్ణాటక, తర్వాత చెన్నై, తమిళనాడు, ఆంధ్ర తిరిగాను. నేను కార్ డ్రైవ్ చేశాను. నేను కూడా అనేకం చూశాను. ఎద్దల బండ్లు వచ్చేస్తుంటాయి, మనుషులు వచ్చేస్తుంటారు, పశువులు వచ్చేస్తాయి. చాలా హైవేల దగ్గర ఉన్న గ్రామ ప్రజలకి స్పీడ్ సెన్స్, ఓల్డ్ సెన్స్ ఉంటది. అంటే 40-50కి వాళ్ళు అలవాటు అయింటారు. ఎద్దుల బండి స్టేజ్ లోనే ఇంకా వీళ్ళు 160 అనేది ఎక్కడో వస్తుంది అనుకుని రోడ్డు దాటుతాడు, ఆ వేగంతో కొట్టేస్తారు. అందువల్ల చాలా నేషనల్ హైవేల పక్కన ఉన్న గ్రామ ప్రజలు ఇక్కడైతే హైదరాబాద్ దగ్గరలో ఒకే గ్రామంలో 40 మందికి పైన చనిపోయారు ఇలాగే రోడ్డు ఇది. అట్లాగే మధ్యలో పశువుల్ని మేపుతుంటారు. సో అందుకని వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ లో వెళ్ళి సెర్చ్ చేసి ఈ హైవేలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పశువులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ పెడతారు. చెక్ చేసుకొని ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. గ్రామాలు వచ్చినప్పుడు స్లో చేసుకోవడం ఇవన్నీ చేయాలి. మొన్న కూడా మనకు ఒక మెడికల్ స్టూడెంట్ ని చంపేశారు ఎల్బీ నగర్, హైత్ నగర్ దగ్గర ఆ వేగంతో. సో వేగంగా పోవడం అనేది ప్రధానంగా నేషనల్ హైవేలో జరుగుతున్నాయి. సో ఇది కూడా అలాంటిదే. పాపం ఫెస్టివల్ కోసం ఇంటికి పోతున్న 40 మంది కూడా ఇప్పుడు 20 మంది ఇప్పటి వరకు చనిపోయారు. మిగిలిన ఇంకొక 20 మంది సీరియస్ గాయాలు ఉన్నారు. ఇంకో 4 చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.